దరిద్రుడు దొడ్డుకెళ్తే సముద్రం ఎండిపోయిందని ఒక సామెత ఉందండి. అలా ఉంది నా పరిస్థితి. ఏమైందంటారా? అడ్వాన్స్ రిజర్వేషన్ లేకుండా జనరల్ బోగీలో ఆ బీడీల కంపు భరిస్తూ జర్నీ చేసుకొని ఎన్ని గంటలు 14 గంటలు జర్నీ చేసి చెమట్లు కక్కి ఆ ఒక్కపోత భరించి మొత్తానికి ఎట్టకేల కలకత్తా చేరాము. రూమ్లు వెతికి ఓ రూమ్ తీసుకొని ఇంకా పడుకున్నాం. ఆ లోపే జరిగిన డిజాస్టర్ ఇది. ఏంటి? రికార్డ్ రెయిన్ బ్రింగ్స్ కోల్కతా టు నీస్ బిఫోర్ దుర్గా పూజ, 9 డెడ్, 91 ఫ్లైట్స్ క్యాన్సిల్డ్. ఇది పరిస్థితి. నిన్న నైట్ అనుకుంటాం దిగాం. నిన్న నైట్ దిగిన తర్వాత ఫుడ్ కోసం బయటికి వెళ్ళినప్పుడు ఏంటి, కలకత్తాలో దిగినప్పటి నుంచి కలకత్తా అని చూస్తున్నాం కదా, ఇది బరంపురంకే బాబులాగా ఉంది అనుకున్నాను నేను. ఎందుకంటే బరంపురంలోనే కాస్త క్లీన్లీనెస్ చాలా తక్కువ. అలాంటిది కలకత్తాలో క్లీన్లీనెస్ అన్న మాటే లేదు అసలు. అది ఎంత వరస్ట్గా ఉందో చెప్పలేం. నేను నైట్ ఒక ప్లేస్లో ఫుడ్ తిన్నాం కానీ అసలు ఏమీ ఎక్కలేదు అసలు. అంత హైజీన్గా ఉందన్నమాట. అయితే దానికి తోడు నైట్ అంతా పెద్ద పిడుగులతో వర్షం. తెల్లారి ఇంటికి రెడీ అయిపోయి మన కాళీమాత టెంపుల్కి వెళ్దామని రెడీ అయ్యి బయటికి వెళ్తే ఎటు చూసినా నీరే. అడుగు వేయడానికి లేదు. సరే అని మెల్లిగా మేనేజ్ చేసుకుంటూ ఈ మెట్రోలు మారి మొత్తానికి మెల్లిగా టెంపుల్ దర్శనం అయితే హ్యాపీగా చేసేసుకున్నాం. అక్కడి నుంచి విక్టోరియా మెమోరియల్ అని ఉంటుంది కదండి, ఆడికి పోతే ఏముంటుంది, బయట నుంచి ఫోటోలు తీసుకుని వచ్చేసాం తప్ప లోపలికి పోలేదు. ఎందుకు? లోపలంతా నీరే, అదంతా చెరువు అయిపోయింది, పెద్ద చెరువు అయిపోయింది. అక్కడి నుంచి ఆ పక్కనే ఈ ఎంపీ బిర్లా ప్లానిటోరియంకి వెళ్ళాం, అది కూడా ఫుల్ వాటర్. అలాగే సెయింట్ పాల్స్ క్యాథడ్రల్ చర్చిలాగా ఉంది అది వాటర్. ఎటు చూసినా వాటర్తో నిండిపోయి మొత్తం అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఆఖరికి ఏం చేసాం, అక్కడే ఇండియన్ మ్యూజియం ఉంది, చాలా బాగుంటుందని చెప్తే వెళ్ళాం. 3 గంటలకు వెళ్ళాం, 6 గంటలకి అలా టైం అయిపోయిందని నేను వెంట పెట్టేశాడు. ఇది పరిస్థితి అన్నమాట. ఏం చేస్తా అంతే, కొన్నిసార్లు టైం కలిసి రాదు. అదేంటో నాకు వానకి ఒక అభినాభావ సంబంధం అంటారు, అది ఏం సంబంధం అంటారో తెలియదు. కానీ ఎప్పుడు ఏ ఊరు తిరగడానికి బయలుదేరినా అంతే, వర్షం ఎత్తి ముంచేస్తుంది. నేను ఏ ఊరు వెళ్తే ఆ ఊరికి. మరి ఏంటి చేయలేం. ఏదైనా కరువు ప్రాంతాలు ఉంటే నాకు కాస్త పింగ్ చేయండి. ఆ ప్రదేశాలకు వెళ్ళి, ఇండియాలో మాత్రమే ఉండాలి, ఆ ప్రదేశాలకు వెళ్ళి కనీసం వాళ్ళకి ఆ ప్లేసుల్లో వర్షమైనా కురిపిస్తాను. ఈరోజుకి ఇంతే రిపోర్ట్. చేయడానికి ఎట్లేదుగా, ఒళ్ళంతా పులిసిపోయింది. కాస్త కాలు మసాజ్ చేయించుకొని పడుకుని పోవడమే. గుడ్ నైట్.